టికెట్స్ వచ్చేసాయి ఫైనలీ. వండర్లా చూడండి ఎంత బాగుందో వండర్లా. సో మీ వండర్లాకి రాగానే ఇతను మాకు ఫాస్ట్ ట్యాగ్స్ పెడుతున్నాడు అనమాట. భలే ఉన్నాడు కదా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో యాక్చువల్గా మొన్నటిదాకా బీచెస్ వెళ్ళి బోర్ కొట్టేసి ఈరోజు వెళ్తున్నాను ఒక దగ్గరికి. సో మదర్స్ డే స్పెషల్గా ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ప్లీజ్ పక్కా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో పిల్లలు వచ్చేసారు, పిన్ని పిల్లలు. సో సింధు మేమందరం కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళే చెప్తారు మీకు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎస్, నక్షిత్ కూడా చెప్పేసిండు వండర్లా. ఎక్కడికి వెళ్తున్నావు నక్షిత్? గోయింగ్ వండర్లా. సో ఎంత క్యూట్ గా చెప్పాడు కదా. సో స్టే ట్యూన్. సో వండర్లా సో చాలా బాగుంటది, చాలా మంది వెళ్తారు. లాస్ట్ టైం వెళ్ళాను కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదనమాట. సో ఇప్పుడు ఉంది కాబట్టి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేస్తా. సో ప్రతి ఒక్క గేమ్స్ ఆడతారు వాళ్ళు, ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా? సో వీడియో కనుక నచ్చితే పక్కా కామెంట్ చేయండి. సో వండర్లాకి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. సో ఆ జైంట్ వీల్ వచ్చిందంటే సో వండర్లా వచ్చేసినట్టే. సో వి రీచ్ వండర్లా అనమాట. సో ఈ జైంట్ వీల్ ఓఆర్ఆర్ దాకా కనిపిస్తుంది కాబట్టి సో వండర్లా. యా ఫైనలీ వండర్లా రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ కార్ పార్క్ చేసుకొని వచ్చే వరకు ఈ టైం అనమాట. సో కరెక్ట్ లెవెల్ 45కి చెక్ ఇన్ అవుతున్నాం. చాలా ఘోరంగా క్రౌడ్ ఉంది అసలుకి. చూపిస్తాం చూడండి ఎంత మంది ఉన్నారో. ఓరిని అమ్మ బండి ఇలా మనం. సో నాకు తెలిసి ఇక్కడనే చాలా టైం పడుతుండొచ్చు. ఫైనలీ వండర్లా చూడండి ఎంత బాగుందో వండర్లా. సో ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా. టికెట్స్ తీసుకోవాలి, చెక్ ఇన్ అవ్వాలి, ఇంత ప్రాసెస్ ఉంది. ఫుల్ క్రౌడ్ ఉంది కదా. సో మా హస్బెండ్ అయితే టికెట్స్ కోసం వెళ్ళాడు అనమాట లోపలికి. వరకు లెవెల్ 45 అవుతుంది కరెక్ట్ టైం. క్రౌడ్ అయితే ఘోరంగా ఉంది, చూస్తున్నారా? ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇలా మదర్స్ డే స్పెషల్ కాబట్టి సో మా హస్బెండ్ వెళ్ళాడు టికెట్స్ తేనికి. సో టికెట్స్ తెచ్చాక స్టార్ట్. సో అప్పటి వరకు కొంచెం వ్యూ చూపిస్తాను చూడండి. వాటర్ ఫాల్స్. సో మెయిన్గా ఇక్కడ వండర్లా ఏమంటారు బోర్డ్ అనేది సూపర్గా అనిపిస్తుంది కదా. సో ఈ వండర్లా బోర్డు చూస్తేనే అదో టైప్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట వాటర్లో ఆడుకోవాలని చెప్పేసి. సో అదేనమ్మా అచ్చా. ఈ గేమ్స్ ఎప్పుడు ఆడతారు వీళ్ళు, ఎప్పుడు ఏమంటారు నాకు తెలిసి నైట్ లెవెల్ వరకు ఉంటుంది అనుకుంటా టైమింగ్ అయితే చెక్అవుట్కి. సో శుభ్రంగా ఆడుకోవచ్చు. సో వీళ్ళు మంచిగా స్నాప్లో ఫొటోస్ దిగుదామని ట్రై చేస్తున్నారు. సో హెవీ డ్రెస్సెస్ కాకుండా నార్మల్ డ్రెస్సెస్ వేసుకురావడం బెటర్ అనమాట ఇక్కడ. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. ఎనీ గేమ్స్ ఇంకా చాలా బాకీ హే. టిఫిన్ అయితే వేసి వచ్చినాం శుభ్రంగా. లంచ్ టైం వరకు గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద టార్గెట్ అనమాట. సో ఎవరైనా ఎంతమంది వండర్లా సమ్మర్లో వచ్చారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వండర్లకి చాలా మంది చిన్నపిల్లలు వస్తారు కాబట్టి ఫుల్ అట్రాక్టివ్గా పెట్టాడు కదా బొమ్మలు. వీడి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, రియాలిటీగా ఉన్నట్టున్నాయి కదా. సో దూరంకి వెళ్ళి చూస్తే సేమ్ రియాలిటీ లెక్క కనిపిస్తుంది. సో నాకైతే ఈ బొమ్మ భలే నచ్చింది అబ్బాయి, పిగ్గిది భలే పెట్టాడు కదా. సో మా నక్షిత్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడు దీన్ని చూడంగానే. సో వీళ్ళు ఇక్కడ ఫోటో సెక్షన్ చేస్తున్నారు అనమాట. కెమెరామ్యాన్ వచ్చేసి మా సింధు వాళ్ళ అక్కకి ఫోటో దించుతుంది. సో నేను వచ్చేసి ఇక్కడ వీడియో తీస్తున్నాను. సో ఈ బ్యాగ్లు వేసుకొని వీడియోస్ తీయడం ఏందో, ఈ ఫుల్ వీడియో చేయడం ఏందో, సో మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అన్నమాట. టికెట్స్ తీసుకోవాలంటే మినిమం ½ an hour టైం పడుతుంది ఒక్కొక్కరికి. సో బెటర్ మనం ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవడమే బెటర్ అనుకుంటున్నాం. యాక్చువల్గా మేము నిన్న చూసాం కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఆన్లైన్లో. సో అందుకే తీసుకోలేదు. సో ఎవరైనా వండర్లకి ప్లాన్ చేస్తున్నట్లయితే ముందే మీరు ఆన్లైన్లో టికెట్స్ అయితే తీసుకోవడం బెటర్. సో దిస్ ఈస్ ద క్రౌడ్ అనమాట. కానీ ఒక్కొక్కరికి టికెట్ తీసుకోవడానికి టైం మినిమం ½ an hour పడుతుంది. సో ప్లీజ్ ఎవరైనా తీసుకుంటే ముందే ఆన్లైన్లో మీరు తీసుకొని రావడం చాలా చాలా బెటర్ అని మై సజెషన్. ఫైనలీ టికెట్స్ వచ్చేసాయి. యాక్చువల్గా మేము విఐపి టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో ఎక్కడ ఆపరు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో అన్లిమిటెడ్ ఫుడ్. సో విఐపి టికెట్స్. సో రైట్కి అయితే స్టార్ట్ అయిపోదా. సో మేము వండర్లాకి రాగానే ఇతను మాకు ఫాస్ట్ ట్యాగ్స్ పెడుతున్నాడు అనమాట. భలే ఉన్నాడు కదా. చిన్నగా మా నక్షిత్ చూడండి ఎలా చేస్తున్నాడు అని. నక్షిత్ హాయ్ చెప్పు.
ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు నక్షిత్. కానీ భలే ఉన్నాడబ్బా, భలే ఉన్నాడు కదా. నుంచి స్టాల్స్ స్టార్ట్ అనమాట. సో ఈ బొమ్మలు, సో అక్కడ చూసారా. సో మన నక్షిత్ ఇంకా వాటిని చూడలేదు, ఆ కోతి బొమ్మలు అవన్నీ చెప్పేసి. సో ఇక్కడ అన్ని గేమింగ్స్ అనమాట. సో ఇవన్నీ సో నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. మా వాళ్ళు జంప్ చేయాలని నన్ను వదిలేసి. నక్షిత్కి స్టార్ట్ అయిన గేమ్స్ అనమాట. సో వాడు ఫుల్ అసలు వాడి కోసమే ఇవన్నీ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని వదిలేసి అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. బాయ్. స్టార్ట్ అయింది ఫస్ట్ గేమ్, నక్షిత్ తోటే స్టార్ట్ అయింది అనమాట. సో ఎక్కడ కార్ చూసినా కార్ కావాలి వీడికి కంపల్సరీగా. వావ్ అయిపోయిందా? అమ్మా అమ్మా ఆగు, ఇంకొక గేమ్ ఆడరా, ఇంకొక రౌండ్ ఆడేసాపు. సో అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళు 1 ఫోటో క్యాప్చర్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నా. ఎండ అయితే ఘోరంగా ఉందబ్బా, ఎండకు వెళ్ళలేం బయటకి అయితే. సో మన ఓఆర్ఆర్కి బయట కనిపించేది ఈ టవర్ అనమాట. సో ఈ జెయింట్ వీల్. సో ఈ జెయింట్ వీల్ ఎప్పుడు చూస్తుంటాం మేము శంషాబాద్ హైవేకి వచ్చినప్పుడల్లా. సో అదనమాట. సో ఫైనలీ నక్షిత్ ఫస్ట్ గేమ్ అయితే అయిపోయింది. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. స్కేరీ హౌస్ అంట. సో దాంట్లోకి వెళ్తే మొత్తం మనకు దయ్యాలు గియ్యాలు అన్నీ కనిపిస్తాయంట. లెట్స్ ట్రై ఇట్ నేను కూడా. సో స్కేరీ హౌస్. సో మస్ట్ అండ్ షుడ్ ట్రై అని చెప్తాను నేను ఇది, ఓకేనా. సో ఇటు వెళ్తే లాకర్ రూమ్స్ వస్తాయి. సో ఇవన్నీ లాకర్ రూమ్స్ అనమాట. సో మా లాకర్ రూమ్ అక్కడ ఉంది, నెంబర్ చెప్పను, ఓకేనా. వెళ్ళేటప్పుడు నెంబర్ రిలీజ్ చెప్పమంటే చెప్తా, ఇప్పుడు చెప్పను. దాని ఆస్తి మొత్తం ఉందన్నమాట, అందుకనే. సో ఇదంతా లాకర్ రూమ్స్. ఇక్కడ డ్రెస్సింగ్స్ అన్నీ చేసుకుంటారు. సో అది స్కేరీ హౌస్. ఇక్కడ కూడా ఒక బోర్డు ఇచ్చాడు. సో ఫొటోస్ దిగడానికి. సో ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయింది. సో అటు నుంచి ఎంట్రీ అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బిలో 140 సెంటీమీటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంట. మినిమం మెంబర్స్ రిక్వైర్డ్ 10 persons అని ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్తో ఫాలో అయిపోండి, ఎందుకంటే పిల్లలు కొంతమంది పడదు కాబట్టి చూసి ఆడిపించుకోండి గేమ్స్. సో ఇక్కడ సింధు మా పిన్ని పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. నక్షిత్ అక్కడెక్కడో ఆడుతున్నాడు, నేను వాడిని క్యాప్చర్ చేయలేకపోతున్నాను. సో వీళ్ళని క్యాప్చర్ చేయాలి ఫస్ట్ అఫ్ కోర్స్. అండ్ ఆబ్వియస్లీ నేను ఏ గేమ్స్ ఆడను, నేను వాటర్ గేమ్స్ ఒకటే ఆడతా. ఈ గేమ్స్ అన్ని నాకు భయం అవుతుంది అనమాట. సో ఇది అనమాట. సో దీంట్లో 10 members అనుకుంటా నాకు తెలిసి, దట్స్ ఇట్. అంతకన్నా ఎక్కువ మంది కూర్చోలేదు దీంట్లో. సో ఇంకా అంతమంది వెయిటింగ్లో ఉన్నారు, ఇంకా మా వాళ్ళు ఎక్కలేదు. సో ఈ గ్యాప్లో నేను నక్షిత్ని కవర్ చేస్తాను. సో నాకైతే ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది మా చెల్లె. సో యాక్చువల్గా ఇది లాస్ట్ టైం నేను ఎక్కాను ఈ గేమ్. చూడడానికి ఎంత డేంజర్ అనిపిస్తుందో, కళ్ళు కూడా అంత ఘోరంగా తిరుగుతాయి. సో నేను డేరున్న వాళ్ళు ఇది ఎక్కండి, ఓకేనా. సో నక్షిత్ ఇక్కడ ఆడుతున్నాడు. ఎక్కడున్నాడు నక్షిత్? వస్తున్నాడు. వాడికి ఎలిఫెంట్ అంటే ఇష్టం కాబట్టి వారికి ఎలిఫెంట్ ఎక్కించాం. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. వావ్ ఆడేసుకున్నాడు. నేను వచ్చేవరకే వీడు. బాగుందా? నాన్న పిలుస్తున్నాడు, వాళ్ళు డాడీని వెతుక్కుంటున్నాడు వాడు తీయారు కొద్దిగా. సో నేను వచ్చానని మళ్ళీ ఇంకొకసారి తిప్పిస్తున్నా వాడిని. సో నేను మిస్ అయ్యాను కాబట్టి. ఈ సెక్షన్లో మొత్తం చిన్నపిల్లలకి గేమ్స్ అనమాట. సో ఇక్కడికి వస్తే చిన్నపిల్లలకి ఎంచక్కా ఆడుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న పిల్లలకి చిన్న గేమ్స్ పెట్టారు, చాలా బాగుంది. సో చిన్నపిల్లలకి మంచిగా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, మంచిగా ఫ్యాన్స్ ఇచ్చారు, ఫుల్ గాలి, చాలా చల్లగా ఉంది. సో చిన్నపిల్లలకి మంచి టైంపాస్ అనమాట ఈ గేమ్స్ అన్నీ. చూస్తున్నారా? సో నక్షిత్ కోసమే వచ్చాము యాక్చువల్గా మీ మండలకి. చూడండి పాప ఎంత బాగా ఆడుకుంటుందో. హాయ్ హాయ్ చెప్పు. మా నక్షిత్ వెళ్ళిపోయింది లోపలికి. అదే పోతావా నక్షిత్, పోతావా? ఇట్లా ఎక్కాలి, ఇట్లా చూడండి వెళ్తున్నాడు వాడు. వెళ్ళు, అట్లా ఎక్కు, అట్లా ఎక్కు. కింది కొంగి రావాల్సి వస్తుంది. సో ఎక్కు మెల్లగా మెల్లగా. సో మెల్లమెల్లగా ఎక్కి అటు నుంచి వస్తాడు చూడండి. సో ఇళ్ళకి వెళ్ళి పోవాలన్నమాట. వెళ్ళు నక్షిత్, ఇట్లా వెళ్ళు. వెళ్తున్నాడు వాడు. ఇట్లనే పోవాలి, అట్లా పోవాలి. అట్లా అట్లా ఇట్లా దా దా. నక్షిత్ జంప్ చేయి. దా దా దా. వాడంతా వాడే నేర్చుకుంటున్నాడు.
ఏమైందిరా అట్లనా అట్లనా నచ్చేది ఇట్లనా అట్లనా అట్లనా అట్లా సో ఇటు నుంచి నక్షిత్ వస్తాడు అనమాట చూడండి. సో అదనమాట అటు నుంచి ఇటు నుంచి వచ్చి అటు నుంచి అయితే ఆఖరికైతే వచ్చిండు బయటికి. అది బయటకు వచ్చేసాడు. ఏదైతే ఎక్కేశారు అదండి ఫుల్ జంప్ అవుతుంది కదా ఇది. ఏరీడు అగో ఇక్కడ ఇక్కడ వస్తా చూడండి సింధు. సింధు ఏడుస్తుంది. అదండి ఇది చూడడానికి సింపుల్ అనిపిస్తాయి కానీ చాలా కళ్ళు తిరుగుతాయి గాయస్. చూసి ఎక్కండి ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే. దిగినాక సింధు ఎక్స్పీరియన్స్ అడుగుతా. అదోండి హాయ్ చెప్పు సింధు. మా నక్షిత్ దానికి ఏడిచింది కానీ ఇది ఎక్కుతాడంట. సో ఫైనల్లీ గేమ్ అయిపోయింది. దిగుతున్నారు ఇంకా కిందికి. బాగుందా? చాలా బాగుందా? మా సింధు కళ్ళు తిరుగుతున్నాయి అక్కడ. అంత నెక్స్ట్ అదంట అది ఘోరంగా ఉంటుంది. ఇందాక చూపించా మీకు. ఇక్కడ చూడండి మంకీ ఎంత బాగా పెట్టారో. భలే పెట్టాడు ఒక మంకీని ఇక్కడ. వామ్మో అసలు అది ఎట్లా తిరుగుతుంది చూడండి. వామ్మో నేనైతే గాల్లోనే వెళ్ళిపోతా అట్లనే పైకి. లోపల వాళ్ళ ఫీలింగ్ అందరిది. ఆపండ్రా బాబాయ్ అన్నట్టుంది. ఓరి దేవుడు ఆ మిషన్ మొత్తం తిరుగుతుంది. ఇట్లాంటివి ఎట్లా కనిపెడతారో వీళ్ళు ఎట్లా ఆడతారో అర్థం కాదు గాయస్. మా సింధు ఫీలింగ్ ఘోరంగా ఉండొచ్చు లోపల. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నా చూడండి. అవో అవండి ఏందో కొంచెం పాపిండు. ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తాడేమో మెల్లగా. ఓ అయిపోయిందంట గాయస్. వచ్చేస్తున్నారు కిందికి. ఆహా ఏం కానట్టే వస్తారు చూడండి. చూడండి ఈ ఫ్లవర్ తెంపి నాకు ఇస్తున్నాడు వాడు. భలే ఉంటుంది ఇట్లా వెళ్తుంటాయి. అయితే వీళ్ళకి ఎంత ఆడినా సరిపోదంట. రోలర్ కోస్టర్ ఆడతారంట. అబ్బా అదేదో డేంజర్గా ఉంది గేమ్. చూస్తేనే కాళ్ళు తిరుగుతున్నాయి. వీళ్ళు ఎట్లా ఆడతారో ఏమో గాయస్. మీరు అనుకుంటుండొచ్చు కదా ఏ గేమ్స్ ఆడని పోయి వేస్ట్ అని. నేనేం వేస్ట్ చేయను గాయస్. మంచిగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తా, వీడియోస్ తీసుకుంటా. నేను వీడియోస్ కోసమే వస్తాయి ఎక్కడికైనా వస్తాయి. అదనమాట. నెక్స్ట్ ఆ గేమ్ ఆడతారంట. అది చూడండి ఎట్లా ఊగుతుందో. వావ్ ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టారు కుక్క పిల్లల్ని. సూపర్ ఉంది కదా స్టాల్. ఏ ట్రైన్ కూడా ఉంది. నెక్స్ట్ ట్రైన్ ఎక్కుతావా? సో వీళ్ళు కొలంబస్ ఎక్కడికి వెళ్తున్నారు. బాయ్ బాయ్. ఇది ఎక్కుతారంట. సో ఇక్కడ ఫిషింగ్ ఉందన్నమాట. సో మా ఆయన ఫిషింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఫైనలీ గేమ్స్ ఫస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు వాటర్స్కి వెళ్తాం అనమాట. వాటర్ గేమింగ్కి. సో మాకు ఫాస్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి ఈజీగా జల్దీని ఎక్కనిస్తున్నారు అనమాట. సో ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలంటే దానికి ఒక 1000 ఎక్స్ట్రా పే చేయాలి ఈచ్ పర్సన్కి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఎక్కడ ఆపరు లైన్లో త్వరగా ఎక్కేయచ్చు గేమ్స్ని. సో అది అయిపోయినాక రోలర్ కోస్టర్ ఆడతారు అనమాట. సో రోలర్ కోస్టర్ ఆడాక చలో లంచ్ చేసేసి గెట్ బ్యాక్ టు స్విమ్మింగ్. సో స్లోగా స్టార్ట్ అయింది. ఈ కొలంబస్ కూడా ఒకసారి ఎక్కిన కదా ఒకటే వామిటింగ్స్. నాకు తల తిప్పుతాయి కదా, అందుకే నేను ఏ గేమ్స్ ఆడను. సో స్లోగా గేమ్స్ స్టార్ట్ అయినాయి. సో ఇలా వర్తబుల్గా టికెట్ పెట్టినందుకు ఆడుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట.
ఎట్లా ఆడతారే మా సింధు అయితే ఫుల్ ఈ రోలర్ కోస్టర్ ఆడుతానంటేనే భయం అవుతుంది నాకైతే. చూడండి ఎట్లా ఆడుతున్నారో వాళ్ళు. అయిపోయింది వచ్చేసిర్రు. ఏమైందిరా ఎట్లా కడుపులో తిప్పుతుందా? ఏడుస్తున్నావా సింధు? అక్కడి నుంచి మా చెల్లి వస్తుంది మెల్ల నడుచుకుండా. నెక్స్ట్ ఏం ఆడతారు? సో రోలర్ కోస్టర్ అంటే ఇదే. సో ఇది ఆడతారంట నెక్స్ట్. వామ్మో, ఇది నువ్వు నాకు నచ్చావు మూవీలో మన బ్రహ్మానందం గారు ఆడతారు చూసారా, అదనమాట. చాలా డేంజరస్ గేమ్ ఇది. చూడండి ఎలా వస్తుంది వెనకకి. దీన్ని వీడియో తీయాలంటే చాలా కష్టమే గాయ్స్, ఎందుకంటే ఇది రోలర్ కోస్టర్ కాబట్టి. సో నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి పోతున్నారు. వీడియో క్యాప్చర్ చేయడం కొద్దిగా ప్రాబ్లమే. సో చూసేయండి ఇలా ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా వండర్లా అంటే మెయిన్ దీనే చూపిస్తారు మనకు వీడియోస్లలో దేంట్లోనైనా. సో అంత ఇదనమాట దీనికి క్రేజ్. సో దట్స్ ద థింగ్. హిందూ వాళ్ళైతే రోలర్ కోస్టర్ ఆడడానికి అయితే వెళ్ళిపోయారు. సో వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి హాయ్ చెప్పొద్దాం. అది ఘోరంగా ఉంటుంది, ఆడకని చెప్తే వినట్లేదు వీళ్ళు. సో అందుకని వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. హాయా, రెడీయా? ఎక్కుదామంటే ఎక్కడినిస్తలేదంటే ఫస్ట్ ఇందాక ఏం డైలాగ్ కొట్టినారు? అది ఎక్కితే నేను సస్తా అన్నాడు. అంత సీన్ లేదు, వాడు ఎక్కడ కానీ వాళ్ళైతే ఎక్కడానికి రెడీ అయిపోయారు. సో నేను ఇక్కడ వాటర్ బాటిల్స్ పట్టుకొని వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ఎక్కాను రా, చెప్పిన ఆల్రెడీ నేను ఎక్కనని మీ అందరికీ తెలుసు కదా. సో వాటర్ గేమ్స్ అయితే ఫుల్ ఆడుకుంటా, ఇదైతే ఎక్కను కానీ. సో వాళ్ళు రైడ్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు, చూద్దాం. సో వాళ్ళు అక్కడ అది ఆడుకుంటున్నారని మా ఆయన చూడండి ఇక్కడ ఏం ఆడుతున్నాడు. గన్ షూటింగ్ అంట. సో కొడతాడో లేదో నాకు తెలీదు. సో అదనమాట. వావ్, సూపర్, చాలా బాగా కొట్టాడు ఒక్క షాట్కే. సో ఇదన్నమాట ఇక్కడ ఉన్న అంబియన్స్ మొత్తం. సూపర్ ఎండలు ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది నా ఫేస్ చచ్చిపోతున్న ఎండకి. ఆడతారంట. సో ఇక్కడ మా ఆయననేమో షూటింగ్స్లలో బిజీగా ఉన్నాడు. వావ్, అడవి రాముడు మూవీ గుర్తుకొస్తుంది నాకు. నేర్పిస్తున్నాడు బొమ్మడికి. ఇంత చిన్న బొమ్మడిది ఉన్నాడు మా ఆయనకి. సో మా తమ్ముడికి అది పట్టుకొని కూడా రావట్లేదు. సో మా ఆయననే మళ్ళీ బుల్లెట్స్ వేస్తున్నాడు అదండి. సో యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గేమ్ ఆడాను, సింపుల్గానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఏ గేమ్ ఆడబ్బా నాకు కళ్ళు తిరుగుతాయి. సో సింధు వాళ్ళు ఇది వెళ్తున్నారు, నెక్స్ట్ వాళ్ళే అనమాట. వచ్చింది. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో యుద్ధానికి మళ్ళీ సిద్ధం అనమాట వీళ్ళు ఒక్క గేమ్ కూడా వదిలేటట్లేరు ఇక్కడ. సో దిస్ ఈజ్ ద థింగ్. లాస్ట్ టైం నేను కూడా ఎక్కినా, ఇది కొంచెం కళ్ళు తిప్పుతాయి అంతే, ఏం లేదు. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎన్ని గేమ్స్ అని ఆడొచ్చు గాయస్. స్టార్ట్. మా సింధు చూడండిగా అలా స్పీడ్ అవుతూనే ఉంటుంది అది. వాళ్ళు వరుతుంటే మా నక్షత్ర కూడా వరుతుంది ఇక్కడ. వాళ్ళ డాడీని తీసుకొని పోతున్నాడు వాడు. వాళ్ళ అక్కని దగ్గర నుంచి చూస్తాడంట వాడు. సో ఫైనలీ ఇలా ఉంటుంది గేమ్ అనమాట. సో ఎండెడ్ గేమ్. కానీ తిప్పేది 2-3 నిమిషాలైనా కానీ ఘోరంగా కళ్ళు తిరుగుతాయి గాయస్. అయిపోయింది. ఫుడ్ కోర్ట్కి వస్తే ఇలా ఇచ్చారు ఇక్కడ అంబియన్స్. సో నిజంగా ఇక్కడ బిర్యానీ వండుతున్నట్టు. సో నిజంగా నేను దీన్ని చూసి బిర్యానీ అనుకున్నాను, కాదు. లెట్స్ కంటిన్యూ ద వీడియో ఇన్ సెకండ్ పార్ట్. వీడియో కొంచెం లెంతీగా అవుతుంది కాబట్టి నేను సెకండ్ పార్ట్ లో రిలీజ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ కిచెన్ అంబియన్స్. ఇప్పుడు క్రౌడ్ లేదు. ఇక్కడ ఏమేమి పెట్టారో చూపిస్తాను నేను మీకు. సో టమాటా సూప్, సో ఆల్ టైప్ ఆఫ్ సలాడ్స్, కార్న్ సూప్, కర్డ్, రైతా, పాపడ్, బేబీ కార్న్,
మంచూరియా సో చపాతీ, సో వంకాయ మసాలా కర్రీ, పన్నీర్, ఆలు బఠానీ కర్రీ, బగార్ రైస్, వైట్ రైస్, పప్పు సాంబార్. సో ఇదైతే చారు, పచ్చి పులుసు కూడా పెట్టారు ఇక్కడ ఎండాకాలం కాబట్టి. చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ. ఇవి పానీపూరి అనమాట, అయిపోయినాయి. సో పిల్లలు దీనికి పానీపూరి కూడా పెట్టారు. సో అది కద్దు కా ఖీర్, అక్కడ ఐస్ క్రీమ్. సో దీస్ ఆర్ థింగ్స్ ఆఫ్ ఫుడ్ కోడ్ అనమాట. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఎంత బాగుందో అంత వేస్టేజ్ కూడా చేస్తున్నారు కాబట్టి సో చూసి తినాలి గైస్ ఫుడ్ అనేది. నాకు ఇక్కడ యాంబియన్స్ నచ్చింది మెయిన్ థింగ్స్. సో ఫుడ్ కోర్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ కిచెన్ యాంబియన్స్ ఏమో ఇలా ఇచ్చాడు ఎంట్రన్స్లో. సో ఇంతమంది జనాలు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫుడ్ అనమాట. ఎట్లుంది ఫుడ్? ఏం నచ్చింది బాగా? పానీపూరి అన్నా ఇందాక అట్లా ఉంటుంది మా సిగ్గుతోటి. సో పానీపూరి బాగుంది అన్నారు. మా తమ్ముడేమో చెప్తాడంట సిద్ధు ఎక్కిన ప్రతి ఒక్క రైడ్లో అన్నిట్లో భయపడ్డాడంట. కంప్లైంట్స్ చేయడానికి నెంబర్ 1 మా తమ్ముడు అనమాట. సో అందరు నన్నే చూస్తున్నారు, వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ఫుడ్ కోర్ట్లో ఫుడ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, బఫెట్లో ఏ తిన్నా తినకపోయినా ఫుడ్ మాత్రం చాలా బాగుంది. కానీ తినలేరు గాయస్. కానీ పక్కా ప్రతి మంది తినేది ఈ ఐస్ క్రీమ్ అండ్ కద్దు కా ఖీర్ సూపర్ టేస్ట్ ఉంది. మస్ట్ ట్రై అని చెప్తా. గప్చుప్ ప్రతి ఒక్కటి పెట్టారు ఐటమ్స్ ఇక్కడ. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. సో మేము బిర్యానీ, రోటీ, చికెన్ కర్రీ, ఐస్ క్రీమ్స్ అండ్ కద్దు కా ఖీర్ అయితే తినేసాం. మా నక్షిత్ చూడండి ఐస్ క్రీమ్ తాగుతున్నాడు వెరైటీగా తినమంటే. లెట్స్ కంటిన్యూ ద వీడియో ఇన్ సెకండ్ పార్ట్. ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి నేను సెకండ్ పార్ట్లో రిలీజ్ చేస్తున్నాను. ఇంతవరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.